హాయ్ మామ, బాహుబలి ది ఎపిక్ ఏంట్రా బాబు, ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీకి రివ్యూ ఇస్తున్నాడు ఏంట్రా అని చూస్తున్నారా? నేను చెప్పబోయేదేంటో ఈ వీడియోలో ఫైనల్ గా మీకు తెలుస్తుంది. రాజమౌళి సింపుల్ గా జక్కన్న అనుకుందాంలే, ఒక ఇంటర్నేషనల్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద ఇండియన్ సినిమా. ఇంత ఎలివేషన్ ఇస్తున్నానంటే అతను తీసిన సినిమాలు అలాంటివి. ఒక పేరు, ఒక సౌండ్, ఒక లెజెండ్ బాహుబలి. ఈ బాహుబలి మూవీ నుంచే స్టార్ట్ అయ్యింది మన హీరోలు పాన్ ఇండియా కెరియర్. 2015 ఎస్ఎస్ రాజమౌళి చేసిన ఆ సినిమా ఇండియన్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మార్చేసింది. ఆ డికేడ్ తర్వాత రాజమౌళి తిరిగి వచ్చాడు, కానీ రీ రిలీజ్ తో కాదు, ఒక మాస్టర్ కట్ తో. రెండు చిత్రాలను కలిపి ఒక్కో మహాకావ్యం లాగా బాహుబలి ది ఎపిక్. ఇది ఒక ఫెమిలియర్ స్టోరీయే కానీ డిఫరెంట్ హార్ట్ బీట్. ఈసారి సినిమా స్టార్ట్ అయ్యి ఫ్రేమ్ నుంచి టూన్ మారింది మామ. నో లాంగ్ ఇంట్రడక్షన్స్, నో లాంగ్ కింగ్డమ్స్ ఆర్ మ్యాప్స్. డైరెక్ట్ గా శివగామి రమ్యకృష్ణ ఒక సీక్రెట్ కేవ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బేబీని చూస్తూనే హోల్డ్ చేసి షోల్డర్స్ చేసి చేస్తున్న సౌండ్ బ్యాక్ డ్రాప్ లో ఇచ్చే ఎక్కువ అవుతుంది. ఆ టెన్షన్, ఆ ఐస్ లో ఫియర్ అండ్ రివర్ లో డిసపియర్ అవ్వడం ఆ షాట్ లో మనకి తెలుస్తుంది. ఇది మనం చూసిన బాహుబలి కాదు, ఇదేం రీబోర్న్ బాహుబలి అని చెప్పవచ్చు. ఇకపోతే శివుడు ప్రభాస్ సీన్స్ కూడా డిఫరెంట్ గా అరేంజ్ చేశాడు రాజమౌళి. ముందు శివలింగం లిఫ్ట్ చేశాడు, దెన్ వుడెన్ మాస్క్ కనిపిస్తుంది. అప్పుడు అడుగుతాడు అక్కడ ఏముంది మా. ఆ ఎమోషనల్ బీట్ కి దీవర సాంగ్ ఫ్లో అవుతుంది. సినిమాటిక్ విజువల్స్ తో రాజమౌళి ఫోకస్ చేశాడు ఎమోషన్ మీద. ఫేసింగ్ మరి తమన్నా గారు అవంతిక క్యారెక్టర్ బాహుబలిలో 30 మినిట్స్ దాకా చూపించారు. ఇప్పుడు రాజమౌళి గారు జస్ట్ 3 మినిట్స్ లో చెప్పాడు రాజమౌళి తన వాయిస్ తో. అవంతిక ఒక యోధ, మాహిష్మతిలో ఫ్రీడమ్ కోసం పోరాడించింది. ఆమె జర్నీలో బాహుబలి కలుస్తాడు. అంత సింపుల్ ఎపియాటిక్. నో పచ్చబొట్టేసిన, నో సాంగ్, నో స్లో ఎమోషన్, రొమాన్స్, కానీ ఫీల్ ఉంది మామ. రాజమౌళి ట్రిమ్మింగ్ లో స్టోరీ బ్రీత్ అవుతుంది. డైరెక్ట్లీ మాహిష్మతి కింగ్డమ్, గోల్డెన్ ఐడియల్ ఇన్స్టాలేషన్, క్రౌడ్, బాహుబలి రిటర్న్ లైక్ ఏ స్ట్రోమ్. ఆ షాట్ లో ప్రభాస్ మీద లైట్ పడిన సెకండ్ లో థియేటర్ లో మనకి గూస్ బంప్స్ వస్తాయి. పోతే కాలికయ్య వార్ స్ట్రీమ్ చేశాడు. రాజమౌళి ఇంటెన్సిటీని తగ్గలేదు. సీన్స్ ని ఫాస్టర్ గా, షార్పర్ గా ఎడిట్ చేశాడు. సైల్స్, క్లాస్, హోర్సెస్, స్క్రీమ్, షోల్డర్ షాట్, సౌండ్ మిక్స్ రీమాస్టరేటెడ్ చేశాడు. ఇంటర్వెల్ లో సడన్ బ్లాక్ ఏ స్క్రీన్. అక్కడ వచ్చే కొన్ని సబ్ టైటిల్స్, యు డోంట్ నీడ్ టు వెయిట్ 2 years టు నౌన్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లైన్ థియేటర్ లో ఎక్స్ప్లోడ్ అవుతుంది. విజిల్స్, క్లాప్స్, లవ్. రాజమౌళి హ్యూమర్ సైనింగ్ లైక్ లైటింగ్. ఇంటర్వెల్ తర్వాత బాహుబలి ద కన్క్లూజన్ పార్ట్ బిగినింగ్ అవుతుంది. సాహోరే బాహుబలి సాంగ్ ఆఫ్ రిమూవ్ చేశాడు, పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేశాడు. ఎమోషన్ డ్రైవ్ చేయడం మీద ఫోకస్ చేశాడు. దేవసేన, అనుష్క శెట్టి, క్వీన్ ఆఫ్ కుంతాల, హరెంట్రీ, రాయల్ మెజెస్టిక్ గా బాహుబలి అండ్ కట్టప్ప సీన్స్ ఇంటాక్ట్. కుమార కామెడీ సీన్స్ కట్. డోర్ హంటింగ్, కన్నా నిద్రించు, ఈ సాంగ్ కూడా రిమూవ్ చేశాడు. రాజమౌళి గారు ఈ విజన్ తో క్లిప్స్ కటింగ్, స్టోరీ టెల్లింగ్ పోకుండా జాగ్రత్త పడ్డాడు. అక్కడి నుంచి ఎమోషన్ కి మారుస్తుంది. అమరేంద్ర బాహుబలి సాక్రిఫైస్, శివగామిస్ గర్ల్, దేవసేన, మహేంద్ర బాహుబలిస్ రైజ్. రాజమౌళి గారు ట్రిమ్ చేసిన ఫ్రేమ్ లో కూడా పవర్ లేచిపోతుంది. నో ఎక్స్ట్రా డైలాగ్స్, నో డిలే, జస్ట్ ప్యూర్ బ్యూరింగ్ ఎమోషన్. క్లైమాక్స్ వార్, టైటర్, బ్రిచ్వెల్, డివైన్, బాహుబలి లైటింగ్ ట్రీ, ఫాస్ట్ బట్ ఫైట్, కట్టప్ప టియర్, అన్ఫర్గెటబుల్. కానీ ఎండ్ లో నో క్రెడిట్స్, జస్ట్ వన్ లైన్, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూ మేడ్ బాహుబలి పాసిబుల్. కానీ ఒక దగ్గర ఎవ్రీవన్ థాట్ ఇట్ వాజ్ ఓవర్, స్క్రీన్ బ్లాక్ సైలెన్స్, సడన్లీ లైటింగ్ ఫ్లాష్. బాహుబలి ది వార్ స్టార్ట్ పార్ట్ 1. శివగామిది పవర్ఫుల్ వాయిస్. అమరేంద్ర బాహుబలి డెత్ వాజ్ నాట్ ద ఎండ్, ఇట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ కాస్మిక్ జర్నీ. త్రిపురాసిటీ ఆఫ్ ఫటల్ లాక్, ఇంద్ర వర్సెస్ విశాసుర, డివైన్ వార్, ఫైర్, లావా, థండర్ ఎవ్రీవేర్. ఈసారి ఎవరు సేవ్ చేస్తారు నీ బాహుబలిని అంటూ ఇంద్ర అంటాడు. అండ్ ఫార్మ్ ద క్లౌడ్, ఎలిఫెంట్స్ డ్రాగింగ్ ఏ గోల్డెన్ చారియటెడ్ స్కేల్. బాహుబలిస్ వాయిస్ రోర్స్, ఇంద్ర ఎవరు సేవ్ చేస్తారు నిన్ను బాహుబలి. అప్పుడు ఆడియన్స్ లో ఫుల్ మ్యాడ్నెస్, థియేటర్ షేక్ అయ్యే లెవెల్ ఆఫ్ ఎనర్జీ. శివగామిస్ ఫైనల్ లైన్. అప్పుడు శివగామి, ది ఫేట్ ఆఫ్ 14 యూనివర్స్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బాహుబలి. స్క్రీన్ లో ఎక్స్ప్లోజన్ ఆఫ్ డివైన్ వార్. బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1 2027. ఆ మూమెంటం లో మనం అర్థం చేసుకుంటాం మామ, రాజమౌళి డ్రీమ్ నెవర్ ఎండెడ్. బ్యాక్ దెన్ 4 hour ఫిలిం ఇంపాసిబుల్ అని అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఆడియన్స్ రెడీగా ఉన్నారని ది బాహుబలి ఎపిక్ తో అర్థమైంది. ఇది రీ రిలీజ్ కాదు మామ, ఇది ఒక రీబర్త్. ఏ మ్యాన్ హూ క్రియేట్స్ ద వరల్డ్, ఏ మ్యాన్ హూ స్క్లప్ట్స్ ఎమోషన్. రాజమౌళి అంటేనే మన జక్కన్న గారు. డజంట్ రీమేక్ ద మూవీ, హీ క్రియేట్స్ ద ఇంటర్నేషనల్ ఫిలిం. మొత్తం చూశాక నాకు అనిపించింది ఏంటంటే, ఒక సగా మళ్ళీ పుట్టింది, ఒక మనిషి కాలం మళ్ళీ జీవించింది, ఒక లెజెండ్ మరోసారి అమరుడయ్యా. ఇది ఒక 4 hours జర్నీ. ఇక మనం మహేష్ బాబు గారి మూవీతో చూడబోతున్నాం రాజమౌళి గారి మూవీ. అప్కమింగ్ లో ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. ఇలాంటి మోర్ ఎన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్లో ప్రతి వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. అలానే కామెంట్స్ కూడా చేయండి, అది మనకు నచ్చు. జై హింద్, జై భారత్.